ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్ రెడ్డి రాకతో మల్కాజ్గిరి నియోజకవర్గానికి మహర్దశ పట్టిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఆనంద్బాగ్ చౌరస్తాలోని బృందావన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీతారామ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరశురామరెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ నేత వెంకన్న, మురుగన్ మాట్లాడుతూ మల్కాజ్గిరిలో పలు అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే 260 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి తన చిత్తశుద్ధిని చాటాడని వారు కొనియాడారు. ఆర్కేపురం ఫ్లైఓవర్ ఆర్ఓబీ నిర్మాణానికి 245 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి అభివృద్ధి పనుల కోసం మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించారని వారు తెలిపారు. దాంట్లో భాగంగా ఆ డివిజన్ గౌతమ్ నగర్కి కోటి రూపాయలు శాంక్షన్ అయింది. నా డివిజన్ వరకు వస్తే ఇంపార్టెంట్గా వినాయక్ నగర్లో ఒక హెల్త్ పాయింట్ అనేది వినాయక్ నగర్లో 2 ప్రైమరీ సెంటర్లు శాంక్షన్ అయింది. ఒకటి వచ్చేసి ఓల్డ్ సపోర్ట్ పెట్టిన మూలాల్లో, ఒకటి వచ్చేసి నేట్ మెటీరియల్ పెట్టింది. ఎటువంటి ప్రాబ్లం అంటే ఒక ప్లేస్ లేకుండా ఏం లేకుండా ఇటువంటి స్లమ్ ఉన్న దగ్గర కూడా ఒక హెల్త్ పాయింట్ ఓపెన్ చేసుకోలేకపోయినాం. దానికి ముఖ్యంగా మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు మన గవర్నమెంట్ తోటి ఇచ్చేసి 500 గజాలు మన కోట వెనకాల సైనిక ప్రత్యేకాల శాంక్షన్ చేయించాడు. మాకు ఎంతో గర్వకాలం ఉన్నది. ఇటువంటి స్లమ్లు కూడా మాకు హెల్త్ సెంటర్ లేదంటే మా దగ్గర హెల్త్ సెంటర్ స్టార్ట్ అయ్యి బయట చెప్పుకోవాలంటే చెప్పి ఏంటంటే అటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది మా ఎమ్మెల్యే. అంతేకాకుండా టోటల్ మల్కాజ్గిరి సమస్య వాజ్పేయి నగర్ ముఖ్యంగా మన, ఎందుకంటే 10 ఏళ్ల క్రితమే దీనికి శంకుస్థాపన చేసినాం. కాకపోతే మన ప్రజల ఇబ్బందులు అనుకోవచ్చు, మన దౌర్భాగ్యం అనుకోవచ్చు, ఇంతవరకు శాంక్షన్ కాదు. అటువంటి దాన్ని కూడా ప్రతిసారి రైల్వే జనరల్ మేనేజర్ తిరగడము, మన రైల్వే ఆఫీసర్ తిరిగి ప్రస్తుతానికి శాంక్షన్ అయింది. 73 కోట్లతో శాంక్షన్ అయింది. ఇది త్వరలో ఒక 1 month 2 months లోపల శాంక్షన్ అయింది. మనం కొనుక్కాయ కూడా పట్టుకోవచ్చు. ఆయనకు ఇవాళ ప్రజలు ఆయనకు ఘనంగా కల్పించినందుకు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అయినా, మంత్రులు కాంగ్రెస్ పార్టీ అయినా అవన్నీ చూడకుండా కేవలం ఆయన గెలిపించిన ప్రజల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవడం, వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చి మరి టెంపర్ శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ తెలుసు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ మీద, ఇలా అసెంబ్లీస్లో కూడా ప్రతి ఒక్క ఇష్యూ మీద కూడా ఆయన మాట్లాడుతారు. అది ప్రతి ఒక్కరు తెలుసు, అందరూ కూడా సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నారు. మళ్ళీ ముఖ్యంగా మొన్ననే ఈ 11 కోట్లు కాకుండా ఆల్రెడీ 11 కోట్లు శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి ఇవాళ మనం అది లేఅవుట్ చేయడానికి కూడా అవకాశం ఉన్న తరుణంలో మళ్ళా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మల్కాజ్గిరి డెవలప్మెంట్ కోసం 50 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు మొదలుతారు. ఇవి ఎందుకు చెప్తున్నామంటే మీకు కూడా తెలియాలి, వాటిని మా దగ్గర చూస్తున్నాయి. మీరు ఏది అడిగినా కానీ అప్పుడు కూడా తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న డెవలప్మెంట్ కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినాయా, లేకపోతే వేరే వాళ్ళు ప్రతిపాదించినాయా, ఎందుకంటే మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. వాళ్ళ ప్రతిపాదన అంటే ఆయన లెటర్ మీద, ఆ డేట్ మీద, ఆ ఫైల్ నంబరు అవన్నీ కూడా మన ఆయన నెల కింద చేసిన లెటర్ ఇచ్చినా కానీ ఆ ఫైల్ నంబర్స్ కూడా దాని ఉంది. ఆ ఫైల్ నంబర్స్ కూడా ప్రతి ఒక్క వర్క్ కూడా చూపెట్టడానికి ఉంది. ఎందుకంటే ఇదే నిదర్శనం. మాకు రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేపిస్తున్నారని దానికి నిదర్శనం. ఆయన ఇచ్చిన లెటర్ గత 15 నెలల నుండి ఇస్తున్న లెటర్ మీదే మనకి శాంక్షన్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్ననే ఈ యొక్క మన ఆర్కే నగర్లో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతుంది. దాని కూడా ఆర్కే నగర్ అసోసియేషన్ వాళ్ళు మన అన్నగారి దగ్గరకు వస్తే మళ్ళా మేము అంటే, ఎందుకంటే ఇవాళ దాని నామకరణము రాధాకృష్ణ, ఆర్కే నగర్ నుంచి రాధాకృష్ణ నగర్ అనే స్టేషను మల్కాజ్గిరిలో రావాలన్న ప్రతిపాదన, మల్కే ప్రజల ప్రతిపాదన. దాని మీదనే మొన్న ఏదైతే మన ఈయన ఎమ్మెల్యే గారి రిటైర్డ్ మీద మన చీఫ్ సెక్రటరీ అయిన దాని దగ్గరికి పోయి కూడా
ప్రతిపాదించడం జరిగింది. అది శాంక్షన్ కూడా అయింది. కేవలం రాజు మన ఈయన ఎవరు దానకిషోర్ గారు కమిషనర్ గారికి లెటర్ రాసి దీన్ని నామకరణం లెటర్ అంటే స్పెల్లింగ్ కానీ 3 లాంగ్వేజ్ అలా హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇంకేమైనా లాంగ్వేజ్ కూడా వాళ్ళు స్పెల్లింగ్స్ ఇస్తే ఆ స్పెల్లింగ్స్తో ఆ యొక్క రాధాకృష్ణ గారు ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ యొక్క ఘనత కేవలం మధు రాజశేఖర రెడ్డి గారిలో కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం అనేటువంటిది రైల్వే చక్రబంధంలో బిగించబడ్డదనేటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఈరోజు మల్కాజ్గిరికి ఉన్నటువంటి 2 పెద్ద రహదారులు ఏమన్నా ఉంటే, ఒకటి ZTS నుంచి వచ్చేటువంటి 100 ఫీట్ల ఆనందబాగ్ రోడ్డు, రెండవది మన ఈసీఎల్ నుంచి వచ్చేటువంటి నేరేడ్పేట నుంచి దాటి మన గిరిజలకు పోయేటువంటి రెండో రోడ్డు. అక్కడ ఇంతకుముందు నిర్మించినటువంటి ఏదైతే ఆర్యూపీ ఉన్నదో ఆ ఆర్ఓపి వల్ల ఈరోజు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి ఈసీఎల్ నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ ఎక్కువైపోయి అక్కడికి మిలిటరీలోకి వెళ్ళేసరికి ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ, స్కూళ్ళకి వెళ్తున్నటువంటి వాళ్ళకి కానీ, హాస్పిటల్కి వెళ్తున్నటువంటి వారికి కానీ అనేకమైనటువంటి కష్టాలు ఎదురైనటువంటి గుర్తించినటువంటి మొట్టమొదటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. దీనికి ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, ఏం చేస్తే ఈ ట్రాఫిక్ సమస్యను మనం నివారించవచ్చు. ఒకవేళ అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతే ఇమీడియట్గా మళ్ళీ ఆనందబాగ్ కూడా ట్రాఫిక్ బిజీ అయిపోతుంది. సిగ్నల్ పాయింట్ కూడా మనం చాలాసేపు ఆదాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని గుర్తెరిగి ఇమీడియట్గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అక్కడ రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు కనుక పరిష్కరించినట్లయితే ఎంతో కొంత ప్రజలకు మేలుజరుగుతున్న ఆలోచనతో ఆ రోజు ఆయన ప్రతి రైల్వే జీఎం గారికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ పార్టీలకు అతీతంగా వినతి పత్రాలు అందజేసారు. ఆయన వినతి పత్రాల యొక్క లభ్యమ ఏదైతే మనకు వచ్చిందో 35 కోట్లతోటి ఆర్యూపీ ఇచ్చారు. 210 కోట్లతోటి ఏదైతే నేరేడ్పేట చౌరస్తా సిగ్నల్ పాయింట్ యువతలకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్లైఓవర్ లేస్తే అది అక్కడ వెళ్ళి మిలిటరీలో ఉన్నటువంటి సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ యొక్క ఆర్ఓపి దిగుతుంది. దానివల్ల మల్కాజ్గిరికి ఉన్నటువంటి మ్యాక్సిమం ట్రాఫిక్ సమస్య నివారించబడుతుంది. ఇది 15/12/2004 నాడు ప్రభుత్వం 2024 నాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో పత్రము. ఇది నేను ఇచ్చినా నువ్వు ఇచ్చినా ఎవరైనా నాయకులు చెప్పుకుంటే అది బ్లఫ్. దయచేసి ఒకసారి గమనించండి. ఈ యొక్క శాంక్షన్ లెటర్ కూడా మీకు జరిగింది. దీని మీద ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయింది. తొందరలోనే ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది. ఈ యొక్క 245 కోట్ల రూపాయలను ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిసి తను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ యొక్క మల్కాజ్గిరికి ట్రాఫిక్ నియంత్రణ సమస్యను పరిష్కరించినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి గారికి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ రైల్వే లైన్లలో ఆ చక్రబంధంలో ఇంప్రూవ్మెంట్ కొనసాగించాలి. దానికి మన ఎమ్మెల్యే గారు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినంత రాష్ట్ర ప్రభుత్వం అనేది మ్యాచింగ్ గ్రాంట్ అనేది కాంట్రిబ్యూషన్ ఇద్దరు కాంట్రిబ్యూషన్ చేస్తే ఓ రైల్వే బ్రిడ్జ్ అయింది. అలాంటిది ఇప్పుడు మన స్టేట్ కాంట్రిబ్యూషన్ లేకుండా మనకి ఎన్ని రైల్వే వచ్చినాయంటే వాజ్పేయి నగర్ ఆర్యూపీ 72 crores, గౌతమ్ నగర్ ఆర్యూపీకి 25 కోట్లు, తుర్కపల్లి ఆర్యూపీ 8 కోట్లు, జనప్రియ అపార్ట్మెంట్ అల్వా 8 crores. ఇవన్నీ కూడా మా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎన్నోసార్లు రైల్వే జీఎం కలిసి ఆర్ఎంలను కలిసి ఒక 7 సార్లు ఒకసారి 2 సార్లు కాదు రిప్రజెంటేషన్లు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా డైరెక్ట్గా కలిసి వాళ్ళకి విన్నవించడం, వాళ్ళకి కన్సల్ట్ చేయడం అంటే ఇవన్నీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ లేకుండా అది చాలా గొప్ప విషయం, మనం చాలా గర్వించాలి. కాబట్టి అలాంటి ఎమ్మెల్యే మరి ఎంతో ఆఫీసర్లను పెంచుకొని మాట్లాడి, వాటర్ వర్షాలను పెంచుకొని మాట్లాడి అనేకంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ విషయంలో పనిచేస్తున్న నాయకుడికి మనం సపోర్ట్ చేయడము, మనం అభినందించడము మన బాధ్యత అని తెలియజేస్తూ Please like, share and subscribe.